అబ్బా చిన్న మళ్ళీ ఇప్పుడు ఏంటో అప్డేట్ అవ్వమంటున్నారా? మెషిన్ లెర్నింగ్ అంట. ఎన్నిసార్లు అప్డేట్ అవ్వాలిరా? నాతో కాదురా ఇంకా. ఏంటబ్బా మిషన్ లర్నింగ్ అంటే మిషన్ అర్థమైంది. లర్నింగ్ అంటుంది ఏంటో నా మనవన్ని అడుగుదాం, వాడు చెప్తాడు కదా. ఒరే నాన్న, మీ అమ్మ ఫోన్లో మాట్లాడుతూ మిషన్ లర్నింగ్ అంటుంది. లర్నింగ్ అంటే ఏందిరా? నాకు అర్థం కావడం. మిషన్ లర్నింగ్ అంటుందిరా. లర్నింగ్ అంటే ఏంది? లర్నింగ్ అంటే నేర్చుకోవడం నానమ్మా. ఓ లర్నింగ్ అనాలి దాన్ని. అంటే మీ అమ్మ మిషన్ కుట్టడం నేర్చుకోవాలంటుందా? నేను నేర్పిస్తా కదా, నాకు వచ్చు కదా అది. సరే నేను చెప్తాలే మీ అమ్మకి. అమ్మాయి నువ్వు ఏందో మిషన్ నేర్చుకోవాలని ఫీల్ అవుతున్నావా? నేను నేర్పిస్తా కదా, నాకు వచ్చు కదా, మన ఇంట్లో మిషన్ ఉంది కదా. నీకు అలా అర్థమైందా అత్తయ్య? అబ్బా అత్తయ్య, మిషన్ లెర్నింగ్ అంటే అది ఒక వేరే కోర్స్ లాగా అనమాట. మిషన్ కుట్టడం కాదు అత్తయ్య మిషన్ లెర్నింగ్ అంటే. అయినా మీ తప్పేముందిలేండి, అది మీనింగ్ అట్లే వస్తుంది కాబట్టి అర్థము. మీ తప్పేం లేదు అత్తయ్య. అవునమ్మా, నాకేం తెలుసమ్మా. మిషన్ నేర్చుకోవడమే అనుకున్నా నేను. మిషన్ నేర్చుకోవడం అంటే అదేందో అట్టే వస్తుందంట కదా అర్థము. అది నాకు తెలియదు కదా. ఏందో నోరు తిరగడానికి రావు, తిరగడానికి వచ్చిన అర్థం తెలుసుకొని చెప్తేనేమో ఇట్లా చెప్తారు. ఏందో ఈ కాలం చదువులు, ఏం చదువులో ఏమో. ఈ విషయాన్ని వైరల్ చేసేయాలట్లే. మిషన్ లెర్నింగ్ అంటే మిషన్ కుట్టడము అని చెప్పేసి అందరికి అట్లే అర్థమవుతుంది అని వైరల్ చేసేస్తా అత్తయ్య నేను. ఈ దెబ్బకి నాకున్న స్ట్రెస్ అంతా పోయింది ఈ జోక్కి.